అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించే స్పెషల్ రెసిపీ పాలముంజలు. పూర్ణంతో పాలముంజల్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. ఇది గోదావరి జిల్లాల స్పెషల్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా పూర్ణంని ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుని ముందుగా శుభ్రంగా కడిగేసుకుని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2 గంటలు నానిన తర్వాత కుక్కర్లో వేసుకుని శనగపప్పుని ఉడికించుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని శనగపప్పుని ఉడికించుకోవాలి. శనగపప్పు మెత్తగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత పూర్ణం తయారు చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ పప్పునంతా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుని వాటర్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా వేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్లోకి తీసేసుకుని పూర్ణంని ఉడికించుకోవాలి. ముందుగా దీనికోసం 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లంని కరిగించుకోవాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని బెల్లం కరిగించేసుకోవాలి. బెల్లం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకంని శనగపప్పులో వేసేసుకోవాలి. డైరెక్ట్గానే బెల్లం శనగపప్పులో వేసేసుకోవచ్చు, కానీ ఇలా బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా బెల్లం పాకం వేసుకున్న తర్వాత దీనిలో 1/4 కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి. ఉండ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గట్టిగా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాలముంజలు చేసుకునేటప్పుడు పూర్ణం గట్టిగానే ఉండాలండి. ఇలా చిన్న చిన్న ఉండల్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పూర్ణం ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పైన పిండి కోసం 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్కి 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. పాలు పలుచగా అనిపిస్తే 2.5 కప్పుల మిల్క్ని తీసుకోండి. ఇక్కడ నేను చిక్కటి పాలు తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఇంకా కలర్ కూడా బాగుంటుంది. ఇలా పాలు పొంగి వచ్చిన తర్వాత 1 కప్పు కరాచీ రవ్వని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఈ కరాచీ రవ్వ యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది, అందుకే ఇలా ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం కొంచెం రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీదే దీన్ని ఉడికించుకోవాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల నెయ్యిని, ఇంకా 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇంకా చివరిగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా గరిటతో స్మాష్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా ఎంత బాగా కలుపుకుంటే పాలముంజలు అంత బాగా వస్తాయండి. విరిగిపోకుండా బాగా వస్తాయి. ఇలా గరిటిని తిరగబెట్టి బాగా కలుపుకోవాలి. ఇది బాగా చల్లారేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉండగా చేతికి నెయ్యిని అప్లై చేసుకుని పాలముంజల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసుకోకూడదండి, విరిగిపోతాయి. ఒక బ్యాచ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మళ్ళీ ఫ్రై చేసుకునే ముందు చేసుకోవాలి. ముందుగా చేసుకుంటే విరిగిపోతాయి. ఈ విధంగా పూర్ణం ఉండల్ని పెట్టుకుని కవర్ చేసుకుని రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత బాగా కాగిన ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. పిండి తడి ఆరిపోయి గట్టిగా అనిపిస్తే కొంచెం తడి చేసుకుని పిండిని కలుపుకోవచ్చండి. మనం ఫ్రై చేసుకునే ముందే వీటిని చేసుకుని పెట్టుకుంటే విరిగిపోకుండా ఉంటాయండి. ముందుగా చేసుకుంటే విరిగిపోతాయి. ఈ విధంగా ఆయిల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకున్నాను.
వీటిని కొబ్బరి లౌస్తో కూడా చేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను పూర్ణంతో చేశాను, పూర్ణంతో కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, గోదావరి జిల్లాల స్పెషల్ రెసిపీ పాలముంజలు చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టిప్స్తో మీరు పాలముంజల్ని చేసి చూడండి, విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.